పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? మేము మీ శ్రీ అండ్ దీప్. చాలా మంది అడుగుతున్నారు దీపేడు అని. అంటే వీడియో తీసే సందీపే. ఆయన కెమెరా వెనకాల ఉన్నారు, నేను కెమెరా ముందున్నా, అంతే తప్ప మేమిద్దరం లేదు ఒక వీడియో అయితే బయటకు రాదు. ఖచ్చితంగా ఇద్దరం ఉండాల్సిందే. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకొక షాపింగ్ హాల్, కాకపోతే ఇది షీన్ షాపింగ్ హాల్. షీన్ అనగానే నా ఫేస్ లో ఎందుకు అంత గ్లో వచ్చేసింది అని అనుకుంటున్నారా? షీన్ అనేది నేను ఇండియాలో ఉన్నప్పుడు నా ఫేవరెట్, కానీ బ్యాన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఒక దానికి హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఇది షీన్ ఉందని మాత్రమే. కానీ ఎలా వస్తాయి ఏంటి అని నాకు తెలియదు. అందుకే ఎన్ని డేస్ ఆగి చూసి పెట్టాను అనమాట, రివ్యూస్ చూసి. అందులో కూడా కొన్ని బాగా వచ్చాయి, కొన్ని అయితే నార్మల్గా వచ్చాయి. మీతో షేర్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? వీడియో తీయాలి కదా, మీతో అన్ని షేర్ చేసుకోవాలి కదా, అందుకే వీడియో తీస్తున్నా. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదే మన షీన్ పార్సెల్. ఆల్రెడీ ఓపెన్ చేసాం, మన ఆడవాళ్ళకి ఆగదు కదా, అందుకే ఓపెన్ చేసి చూసేసాను. ఏంటి ఇంత తక్కువ చేసుకున్నాను అనుకోకండి, ఇందులో అయితే చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. ఫస్ట్ రాగానే నేను కూడా అనుకున్నా ఏంది నేను అన్ని ఆర్డర్ చేస్తే ఇంత చిన్న దాంట్లో వచ్చిందని. అన్నీ కూడా $5 లోపడే చాలా ఉన్నాయి. 1 to 2 ఒక 2 to 3 ఐటమ్స్ అట్లా $6 to $8 అట్లున్నాయి అనమాట. చూద్దాము. నాకైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా హెయిర్ కొంచెం హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే స్క్రంచెస్ వాడాలని అంటారు కదా. సో ఇవి 12 వచ్చాయి, పెయిర్ ఆఫ్ 12 వచ్చాయి. ఇవి నార్మల్గా ఉన్నాయి. ఇదొకటి బాగానే అనిపించింది. ఇవి ఒక 2 వచ్చాయి, ఈ బ్లాక్ ఒక 2 వచ్చాయి, ఈ కలర్ ఒకటి వచ్చింది. ఇట్లా వచ్చినాయి అనమాట. 12 వచ్చాయి. ఇది ఓకే, సాటిన్ లా ఉంది. అండ్ ఇవి 2 కూడా వెల్వెట్ వచ్చాయి. ఇదిగోండి, ఇంతవరకు అయితే బాగున్నాయి, ఇంతవరకు నార్మల్గా ఉన్నాయి. ఇవంతా కలిపి కూడా నాకు అరౌండ్ $3 పడింది. ఓకే అని అనిపించింది. ఇగో చూడండి, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే స్క్రంచెస్, మన మామూలు రబ్బర్ బ్యాండ్స్ కంటే కూడా ఈ స్క్రంచెస్ బెస్ట్ అని అంటారు. అందుకే ఇవి ఆర్డర్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత స్క్రంచెస్ ఉన్నా మన హెయిర్ బ్యాండ్స్ ఉండాలి కదా. సో హెయిర్ బ్యాండ్స్ కూడా ఆర్డర్ చేశాను. కాకపోతే అంత లావుగా రాలే, ఇంత చిన్నగా వస్తే అనుకోలేదు. ఇవి 150 పీసెస్ వచ్చేసి $1 పడింది, అందుకే ఆర్డర్ చేసా. కాకపోతే మరి అంత సూపర్ క్వాలిటీ అయితే లేవు. ఓకే, మేనేజ్ చేయొచ్చు. చిన్న చిన్న హెయిర్స్ వేసుకుంటే కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బటర్ఫ్లై క్లిప్. నేను ఇది ఇందులో తీసుకోలే, షీన్లో తీసుకోలే, డిస్కౌంట్ కెమిస్ట్రీలో తీసుకున్నా. $4 పడింది ఒక్క క్లిప్. కానీ ఇందులో $2.5కే 9 క్లిప్స్ వస్తున్నాయి. అంటే 9 అంత పెద్దవి కావు, చూసారా. ఇవి ఒక 3 కలర్స్, 3 డిఫరెంట్ క్లిప్స్ అనమాట. ఇది కొంచెం పెద్దగానే ఉంది, కానీ ఇవి క్వాలిటీ అయితే చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, దానికంటే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇలా బేబీ క్లిప్స్ కూడా ప్రతిదానికి ఈ కలర్ 2 వచ్చాయి, ఈ కలర్ 2 వచ్చాయి, ఈ కలర్ 2 వచ్చాయి, 9 వచ్చాయి అనమాట. ఇవన్నీ కలిపి చూపిస్తా. ఇదిగోండి, 9 క్లిప్స్ వచ్చాయి. ఇదంతా కూడా $2.5 పడింది. నాకు ఇది బెస్ట్ అనిపించింది. మీకు కూడా బటర్ఫ్లై క్లిప్స్ నచ్చితే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుదామని అనుకుంటే తీసుకోవచ్చు, బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ మసాజర్. సందీప్ ఎక్కడికి వెళ్ళినా హెడ్ మసాజర్ ఉందా అని చూస్తున్నాడు. సర్లే అని ఇందులో సెర్చ్ చేస్తే కనిపించింది. $1.5 ఏమో పడింది. కాకపోతే మరీ అంత మంచి క్వాలిటీ అయితే రాలే, కానీ $1.5కి అయితే వర్త్ అని అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఈ కోంబ్ అసలు నేను ఎందుకు తీసుకున్నా అర్థం కాలేదు. పాపడ్ కూడా తీసుకోను, ఇది పాపడ్ తీయడానికి ఉంది, కానీ అసలు ఎందుకు తీసుకున్నా తెలియదు. $1.5 అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా దగ్గర ఇండియాలో ఉన్నప్పుడు ఐస్ రోలర్ ఉండేది. ఇది నార్మల్గా ఇక్కడ తీసుకొని ఇందులో వాటర్ ఫిల్ చేస్తే మొత్తం ఫుల్ ఐస్ వచ్చేస్తుంది. ఇలా తీసుకొని ఐస్ రబ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ కీరా వాటర్, నార్మల్ వాటర్ చేసుకోవచ్చు, మిల్క్తో రబ్ చేసుకోవచ్చు. ఫేస్ చాలా మంచి గ్లో వస్తుంది. ఇక్కడ లేదు, అప్పుడు నాకు వెయిట్ అవుతుందన్నా ఎందుకో తెచ్చుకోలేదు. సరే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉందని తీసుకున్నా. $1.5 పడింది ఇది కూడా. సో ఇది కూడా యూజ్ చేస్తా, ఖచ్చితంగా యూజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ వన్ స్కాల్ప్ ఆయిల్ అప్లయర్ అనమాట. ఎంత మనం హ్యాండ్తో చేసుకున్నా మరీ స్కాల్ప్ వరకు వెళ్ళదు కదా. సో అందుకే ఇది స్కాల్ప్ ఆయిల్ అప్లయర్ అయితే తీసుకున్నా. ఇది జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసేసి ఇందులో ఆయిల్ ఫిల్ చేయటమే. చేసేసి ఇది ఉంది కదా, మంచిగా ఇక్కడ అప్లై అవుతూ ఉంటుంది, ఆయిల్ వస్తూ ఉంటుంది. మనకు ఆయిల్ వద్దు అని అన్నప్పుడు ఇది క్లోజ్ చేసేయచ్చు. ఇది గ్లాస్ కాదు, పైనది ప్లాస్టికే, కానీ ఓకే మంచి ప్లాస్టికే, బాగానే ఉంది. కావాలంటే యూజ్ చేసుకోండి. నాకైతే ఫేవరెట్, బాగానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ స్టాంపర్ అనమాట. స్టాంప్స్ పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. హైలైట్ ఏంటంటే స్టాంపర్ పెట్టా,
ఆ స్టాంప్స్ పెట్టడం మర్చిపోయా. ఈసారి సందీప్ని మళ్ళీ కార్డ్ అడిగి స్టాంప్స్ అయితే పక్కా పెడతా, దానిపైన ఇలా ప్రెస్ చేసి దీనిపైన పెట్టేసుకోవడం, మంచి మంచి స్టాంప్స్ పడతాయి అనమాట. ఇది ఒకటి బాగా అనిపించింది. సమ్ $1.5 ఏమో పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. మీకు క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ కాదు, అలా అని చీప్ కూడా కాదు, ఓకే ఓకే అని అనిపించింది నాకైతే ఇది. ఇవన్నీ హార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ బో ఉంది, స్టార్స్ ఉన్నాయి, మొత్తం ఇవన్నీ ఫ్లవర్, మూన్, హాఫ్ మూన్. సో ఇవి వచ్చాయి అనమాట 10 సెట్స్. ఇది కూడా $1 ఏమో పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యూజిక్ది. మామూలుగా అప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నా కదా, సో నాకు ఇది కూడా నచ్చి తీసుకున్నాను. చూపి ఒక్కసారి. సందీప్ పాటలు ఇల్లేక ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ స్టాంప్స్ అనమాట. మేము వెయిట్ లాస్ చేస్తున్నాం కదా, మరి ఎక్కువ బక్కగా అయిపోతే జీన్స్ లూజ్ అయిపోతుంది కదా. ఇక్కడ ఒక 2 స్టాంప్స్ పెట్టేసి వీటిని ఇలా ఫిల్ చేయొచ్చు అనమాట. మీకు రిఫరెన్స్ కోసం పక్కన ఒక పిక్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇది ఒకటి తీసుకున్నాము, $1.7 ఏమో పడింది. ఓకే బాగానే ఉంది. యూజ్ చేస్తానా చెయ్యనా అనేది ఫ్యూచర్కి తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ తీసుకున్నాను. ఇవి ఒక 10 రింగ్స్ వచ్చాయి. 10 రింగ్స్ కూడా $1.5 ఏమో పడింది, అంతే. $1.7 పడింది. ఇవి హైలైట్. వీడు ఏం చేశాడంటే, అందరి రింగ్ సైజ్ తెలియదు కదా, సో ఇలా ప్రెస్ ఆన్ అనమాట. ప్రెస్ ఆన్ ఇలా దగ్గర కంటే సైజ్ అనేది టైట్ అయిపోయింది. కొంచెం ఇట్లా కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బాగున్నాయి క్వాలిటీ. ట్రై చేయండి ఇవి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అండ్ బ్రేస్లెట్ సెట్ లాగా ఉందన్నమాట. ఇది 2 వాచెస్ ప్లస్ 2 బ్రేస్లెట్ సెట్. ప్రతి దానికి చూసారా బబుల్ ర్యాప్ చేసి పంపించారు, మళ్ళీ వాచ్కి డ్యామేజ్ అవ్వకుండా. ఇదైతే నాకు బాగా నచ్చింది వీళ్ళ ప్యాకేజ్లో. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇదిగోండి గోల్డ్ వాచ్, సిల్వర్ వాచ్, గోల్డ్ది ఇది, అండ్ ఇది బ్రేస్లెట్, సిల్వర్ బ్రేస్లెట్. ఈ 4 వచ్చేసి $4 పడింది. ఇది ఒక్కటి అంటే నాకు అంత క్వాలిటీ బాగాలేదు. ఓకే $4కి ఇంకేం వస్తుంది చెప్పండి, అందుకే ఇది ఓకే అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వాచ్, బ్రేస్లెట్, చైన్, రింగ్, ఇయర్ రింగ్స్ మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది. సరే అని ఇదంతా కలిపి $5 ఏమో పడింది. సరే అని ఆర్డర్ చేస్తా. ఇది ఒక కలర్ వచ్చింది, చెప్పాలంటే ఇదేమో రోజ్ గోల్డ్ వచ్చింది, ఈ బ్రేస్లెట్ ఏమో ఎల్లో గోల్డ్ వచ్చింది. ఈ రెండైతే కలిపేసుకోలేము పక్కా ఫర్ ష్యూర్. వాచ్ కూడా నాకు అంత సూపర్గా అని అనిపించలే, చీప్ క్వాలిటీ అని అనిపించింది. అండ్ ఇవి కొంచెం ఓకే ఉన్నాయి అన్నమాట. రింగ్ కూడా నాకు పెద్దగా అనిపించింది, కొంచెం పెద్దగా పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది. బ్రేస్లెట్ ఓకే అనిపించింది. చైన్ ఓకే ఉంది. మీకు మొత్తం పక్కన మంచి క్లియర్గా వీడియో ఇంక్లూడ్ చేస్తా, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 5 బ్రేస్లెట్ సెట్ ఒకటి వచ్చింది. ఇది $1.5కే వచ్చింది. నాకు బాగా అనిపించినాయి కొన్ని. క్వాలిటీ అయితే బాగుంది. ఇగో మంచి రోజ్ గోల్డ్, ఇదిగోండి చూడండి బ్రేస్లెట్స్. ఇందాక నాకు ఒక సెట్లో వచ్చాయి చూసారా, అలాంటిదే ఇది కూడా. అండ్ 2 హార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఇలా 1 2 3 6 వచ్చాయి. 6 వచ్చేసి $1.5 ఏమో పడింది. మంచిగా ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఇదైతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మీతోటే ఓపెన్ చేద్దామని ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు. వాచ్ అయితే చూసారు, అసలు నాకు బయట నుంచి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది కదా. ఇది ఆన్ చేయాలి, ఓకేనా. ఓన్లీ వాచ్ అనుకోకండి, వాచ్, బ్రేస్లెట్, చైన్, రింగ్ సేమ్ అది అలాంటి సెట్టే. $3.5 పడింది. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి బ్రేస్లెట్, వాచ్, ఇయర్ రింగ్స్, రింగ్ తీసుకున్న అన్నిట్లో నాకు ఇది చాలా బెస్ట్ బై అని అనిపించింది. మీకేది అనిపించిందో కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఇది అన్యాయం తెలుసా. లైక్స్ కూడా రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఇక్కడ బ్యాండ్ మిస్ అవుతుంది అనుకుంటే అలా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి వాచ్ అండ్ బ్రేస్లెట్ సెట్ లాగా వచ్చింది. ఇది కూడా సమ్ $4 ఏమో పడింది. వాచ్ అయితే చాలా బాగుంది. అంటే ఇట్లా జస్ట్ మామూలు సరదాకే, ఇదేం బ్రాండెడ్ అది ఏం కాదు, కానీ జస్ట్ ఒకటే వాచ్ ఎన్ని డేస్ పెట్టుకుంటాను చెప్పండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా పెట్టుకోవాలి, తప్పులేదు. అండ్ దానికి ఇలా బ్రేస్లెట్ కూడా వచ్చింది. ఇది ఒక బ్రేస్లెట్ వచ్చింది. అండ్ సేమ్ అదే కలర్లో ఇలా ఒక బ్రేస్లెట్ వచ్చింది. అదే కలర్లో ఇది ఒక బ్రేస్లెట్ వచ్చింది. ఇవి 2 వచ్చాయి. ఇవి 4ను ఆ వాచ్, ఈ 4ను ఆ వాచ్ అనమాట. ఇవన్నీ కలిపి $4 ఏమో పడింది. ఓకే, నాకైతే మెయిన్గా ఈ వాచ్ నచ్చింది. అమ్మాయిలకి బాగా ఇష్టం ఉండే వాటిలో నెయిల్స్ కూడా ఒకటి కదా. అందరికీ నెయిల్స్ పెంచుకోవాలని ఉంటుంది, కానీ కొంతమందికి ఏమో నెయిల్స్ పెరగవు, కొంతమందికి ఏమో ఎంత పెరిగినా బయట పెట్టించుకోవడానికి చూస్తారు. నేను ఆల్రెడీ విండో షాపింగ్ హాల్లో చెప్పాను, అందులో ఓన్లీ రిమూవ్ చేయడానికే $12 $20 అడిగారు, అంటే ₹1000 ఆల్మోస్ట్. ఏంటండి అది, సరేలే అని ఇందులో చూస్తే ఇది వచ్చేసి మొత్తం $2 అనమాట. చూసారా అసలు ఎంత బాగుందో, వాళ్ళే మొత్తం నెయిల్ పాలిష్ వేసి ఇదంతా వేసి ఇచ్చారు. ఇలా ఆల్మండ్ది ఇదంతా ఒక 20 నెయిల్స్ వచ్చాయి. దానికి స్టిక్ ఆన్ నెయిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ స్టిక్ ఆన్ నెయిల్స్. దానికి మళ్ళీ షేప్ చేసుకోవడానికి, మన నెయిల్ షేప్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ స్టిక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇవి ఇచ్చారు. నా నెయిల్ నాకు ఇచ్చేవా. ఇది బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి మ్యాట్ ఫినిష్ తీసుకున్నా, అది నార్మల్ ఫినిషే. ఇది కూడా సేమ్ అంతే, 20 నెయిల్స్ వచ్చాయి, స్టిక్ ఆన్ వచ్చింది, ప్లస్ నెయిల్ షేప్ చేసుకోవడానికి వచ్చింది. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ $1.7 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నెయిల్స్ కలరే, ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా సేమ్ అంతే, 20 నెయిల్స్ ప్లస్ స్టిక్ ఆన్ వచ్చింది, అది వచ్చింది అనమాట. ఇవి నేను 2 తీసుకున్నా, ఒకవేళ మా కజిన్స్కి ఎవరికైనా నచ్చితే వాళ్ళకి కూడా ఇద్దామనేసి. బాగా అనిపించింది ఇది కూడా. ఇదిగోండి ఇంకోటి కూడా తీసుకున్నా దాంతోపాటు. బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా, ఇలా ఏదో పెట్టేసి మ్యాగ్నెట్ పెట్టి కలర్ చేంజ్ చేస్తున్నారు కదా, ఇది ఒకటి తీసుకున్నాను. చూడటానికి సూపర్ వచ్చాయి, మళ్ళీ మనకు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలీదు. చూడండి, ఇది కూడా $1.5 ఏమో పడింది, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిట్లో నా ఫేవరెట్, అండ్ ఇది $4 పడింది. అసలు చూడటానికి ఎంత ఎలిగెంట్గా ఉన్నాయి తెలుసా. మీకు అంటే లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు ఒకటి తీసి పెట్టుకున్న ఓన్లీ 10 వస్తున్నాయి 2 హ్యాండ్స్కే, కానీ అసలు ఎంత బాగున్నాయంటే చూడటానికి. అండ్ ఒకటి పెట్టుకొని కూడా చూసాను జస్ట్ అలా నార్మల్గా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సరే ఇవన్నీ పెట్టాను కదా, కొంచెం క్లాతింగ్ కూడా ఎట్లా వస్తుంది అని చూడటానికి ఒక 2 అయితే ఆర్డర్ పెట్టాను. ఇదొకటి స్కర్ట్ ఆర్డర్ పెట్టాను, పెడితే క్లాత్ అక్కడ చూసినంత బాగా రాలేదు, కానీ ఓకే బాగానే ఉంది. ఇది వచ్చేసి $6 ఏమో పడింది. అండ్ నెక్స్ట్ది మీ ముందే ఓపెన్ చేద్దామనేసి నేనైతే ఓపెన్ చేయలేదు, మీకు డైరెక్ట్ రివ్యూ ఇద్దామనేసి. ఓకే, క్లాత్ వచ్చేసి నార్మల్గానే ఉంది, లైక్ క్రేప్ కూడా కాదు, సమ్ నార్మల్ క్లాత్ లాగా ఉంది, కానీ ఎక్స్టెండ్ కూడా కావట్లేదు. ఓకే నార్మల్గా ఉంది, నాకైతే అంత అనిపించలేదు. ఇది కూడా $6 పడింది, నాకైతే నాట్ వర్త్ ఇట్ అనిపించింది. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ వస్తుంది, మీకు నచ్చుతున్నాయని ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కింద ఒక బటన్ నొక్కడమే కదా, బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, టక్కుని చూసేయచ్చు. సో క్లాత్స్ కూడా ఎలా వస్తాయి అన్న ఐడియా కోసం పెట్టాను, నాకైతే నచ్చలేదు. మేబీ వేరే ఏమైనా బాగుండొచ్చు, నేను పెట్టినైతే బాగా రాలేదు. అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి కొన్ని బాగున్నాయి, కొన్ని యావరేజ్గా ఉన్నాయి. అండ్ వాచెస్ అయితే కొన్ని నాకు బాగా నచ్చేసాయి. అండ్ నెయిల్స్ విషయానికి వస్తే కొన్ని టాప్ నాచ్ ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. ఏది బాగాలేదు అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు, ఎందుకంటే అన్నీ కూడా $2 to $4 అలాగే ఉన్నాయి. ఏమొస్తున్నాయి చెప్పండి $2 to $4కే అని అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఎక్కువ అనిపిస్తే ఏంది ఇంత ఎక్కువ అని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ఆసమ్, బాయ్.
బాయ్.